ఇప్పుడైతే నేను కోయగాం నుంచి స్టార్ట్ అయిపోయినా. లేచే వరకే లేట్ అయిపోయింది, అందుకే టైం అయింది. ఎండ కూడా ఇవాళ వెళ్తుంది, నాకు తెలిసి ఇవాళ ఎండ ఫుల్ కొడుతుందేమో. ముందు ఫారెస్ట్ ఉంది మనకి కొంచెం, ఆ ఫారెస్ట్లో మరి ఏమన్నా చెత్తలు ఉంటాయో తెలియదు కానీ ఫారెస్ట్ తర్వాత లక్టీ కోట 2 కిలోమీటర్లు మన బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడైతే నేను ఫారెస్ట్లోకి వచ్చిన. ఇది హైవే, ఇది మొత్తం ఆ చుట్టూరు మొత్తం ఫారెస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫారెస్ట్ దాదాపు రాజూరా దగ్గర వరకు ఉంటుంది. ఇది మొత్తం ఫారెస్ట్. ఇది మన ముందు ఒక టన్నెల్ ఉన్నది. ఇప్పుడు ఇది చిన్న చూపెడతాం మీకు, ఇది చిన్న టన్నెలే. లోపల మొత్తం చూపెడతాం మీకు. ఇప్పుడు నైట్ టైం వరకైనా వస్తే లైట్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది టన్నెల్. ఇటంతా మొత్తం కొండలే ఉన్నాయి, లోపలికి వస్తే అంతా కొండలే. టోటల్ కొండలు మొత్తం టిక్ ఫారెస్ట్ ఉంది. ఇక ఫారెస్ట్ నేనైతే లక్కడి కోట వరకు అయితే ఏరుకున్నా. ఇప్పుడు ఇప్పుడు మీకు లక్కడి పెడతా. ఇదే లక్కడి కోట, లక్కడి కోటట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక రాజూరా పోవాలి డైరెక్ట్. ఈ మధ్య చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, ఇక ఫారెస్ట్ కూడా ఉంటది మళ్ళీ దాటిన తర్వాత. ఇప్పటికైతే నేను చాలానే దూరం నడిచి వచ్చిన. ఇటు మొత్తం టేకి చెట్లే ఫుల్ ఉన్నాయి దీంట్లో. మిగతా చెట్లు ఒకటో రెండో ఉన్నాయి తప్ప మిగతా మొత్తం టేకి చెట్లు. ఇటు మస్తున్నాయి చెట్లు ఇటంతా. ఇప్పుడైతే నేను రాజురా వరకు వచ్చిన. మధ్యలో బాగానే ఒక 2 విలేజ్లు ఏమో ఉండే, అడవి మాత్రం బాగానే ఉండే మధ్యలో. అన్ని దాటుకుంటూ ఇప్పుడు వచ్చిన. మధ్యలో తినేలే, నా దగ్గర ఉన్న అరటి పండ్లు అండ్ బిస్కెట్లు అవి తిన్నా. ఇక్కడ అన్నం తినాలి, ఇక్కడ ఏమన్నా అన్నం దొరికితే. ఇదే రాజూర్, ఇప్పుడు రాజూర్ కాడ ఉన్నా. వెహికల్స్ అయితే ఫుల్ నడుస్తున్నాయి ఇటైతే, ఘోరం అంటే ఘోరం. ఇక్కడైతే తిన్నా రాజూర్ కాడ, ఇదే హోటల్ అది. ఇక్కడ తిని ఇంకా కొంచెం కూర్చొని నా ప్రయాణం మొదలు పెట్టిన. మళ్ళీ ఇంతకుముందు అయితే మనకి కన్నెపల్లి నుంచి వినాయక టెంపుల్ కైలాసం అన్న కలిశారు. ఆ అన్న కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ కొంచెం వెళ్ళేటప్పుడు ఇంకో కొంచెం మహారాష్ట్ర వాళ్ళు కలిసి నాకు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడైతే నేను రాజూరా దాటిపోయినా. నెక్స్ట్ వచ్చేది బల్లార్ష టు చంద్రపూర్ వరకు నేను ఇవాళ వెళ్దాం అనుకుంటున్నా. తర్వాత ఏమైతే తెలియదు. ముందైతే బల్లార్ష ఉంది. రాజురా నుండి దాదాపు బాగానే దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు ఉంది, చంద్రపూర్ 20, ఇది వరోరా 64, నాగపూర్ 74 ఉంది. మనం ఇప్పుడు చంద్రపూర్ పోవాలి. ఇవాళ మాత్రం విపరీతంగా ఎండ కొడుతుంది, ఘోరం అంటే ఘోరం. అసలు చాలా ఎండ కొడుతుంది విపరీతంగా. నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంది ఎండకి. ఎక్కడైనా కొంచెం ఊకొని మళ్ళా పోవాలి. కానీ ఇవాళ టార్గెట్ మాత్రం ఫిక్స్ ఏరుకోవాలి. ఇవాళ అయితే టార్గెట్ ని చంద్రపూర్ పక్కా ఏరుకోవాలని అనుకుంటానా. నేను ఎండ మాత్రం ఘోరం పడుతుంది, చేరుకుంటానో లేదా డౌటే. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. అయితే అక్కడ షాప్ కాడ ఒక అన్న ఉండే, అయితే నన్ను పిలిచి తమ్ముడు ఇటు వెళ్తున్నావు అన్న తర్వాత, అన్న ఇట్లా అయోధ్య వెళ్తున్నా అని చెప్పిన తర్వాత, తమ్ముడు నడుచుకుంటూనే వెళ్తున్నావా అంటే అవునన్నా, అంటే ఒక్కనివేనా అంటే ఒక్కనే అని చెప్పిన. అయితే
మంచిగా మాట్లాడిండు. తమ్ముడు మన కూల్ డ్రింక్ తాగుతాం అంటే సరే అన్న తీసుకోండి అని చెప్పిన. అన్న కూడా మంచిగా తీసుకున్నాడు. 20 రూపీస్ చాలన్నా అన్నా కూడా ఇల్లే లీటర్ తీసుకున్నాడు. ఇదే బాగా పెద్దగా తీసుకున్నాడు. ఒక్కడిని ఎలా ఆగాలి, లీటర్ 20 రూపీస్ తీసుకోలే అన్న అంటే ఇల్లే సరే అని తీసుకొని నేనైతే బయటకు వచ్చిన. నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. నేనైతే ఇప్పుడు ఇది బల్లార్చలో ఉన్నా. ఈ అన్న విజయ్ అన్న నాకైతే ఇప్పుడు ఇక్కడ జ్యూస్ తీసుకున్నాడు. ఇది చెరుకు జ్యూస్. అన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్నకి ఎంత చెప్పినా అద్దన్న కూడా ఏం లేదు, ఇంకా తమ్ముడు తాగు, ఎండకు పోతున్నావు కానీ అయోధ్య పోతున్నావు కానీ తాగిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అందరికి. బల్లార్ష చాలా పెద్దగా ఉన్నాయి. ఊరు మాత్రం నడిచి 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 గాళ్ళు ఘోరాన్ని వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం బయటకు వచ్చినట్టున్నా. బయటకు వచ్చిన కొంచెం. ఊర్లో మాత్రం మొత్తం సిటీ బాగానే పెద్దగా ఉంది. చాలా పెద్దగానే ఉంది. దీన్ని బల్లాపూర్ కూడా అంటారు, కానీ మా సైడ్ మొత్తం బల్లార్ష అంటారు. తెలంగాణలో ఏమో నాకు తెలిసి. ఇక్కడైతే మ్యాప్ లో మాత్రం బల్లాపూర్ అనేది చూపెడుతుంది. నేను బల్లార్ష నుండి ఇక్కడ చంద్రపూర్ బైపాస్ రోడ్ వరకు వచ్చాను. రేపైతే ఆ బైపాస్ రోడ్ చూడు అటు పోవాలి. రేపు ఆ సైడ్ నుంచి అటు పోవాలి రేపు. కానీ ఇప్పుడు మహంకాళి టెంపుల్ కాడ పోతున్నా పడుకోవడానికి. ఇక్కడ నుంచి మహంకాళి టెంపుల్ కాడ పోయి అక్కడ పడుకోవాలి ఇవాళ. నేనైతే మహంకాళి అమ్మ టెంపుల్ వరకు వచ్చాను. ఇవాళ నైట్ ఇక్కడనే పడుకొని రేపు మార్నింగ్ నేను ప్రయాణం మొదలు పెట్టాను. డే 4 తప్పకుండా వీడియో చూడండి. డే 3 వీడియోలు అప్పుడే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.